కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిసేపు మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా కుక్ అవుతుంది. తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం కొంచెం మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా నేను చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కర్రీకి తగ్గట్టు సరిపోతుంది. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్దీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.